నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి భక్తులు ఈ రోజు తరలి వచ్చారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఆ క్యూ లైన్ల గుండా భక్తుల స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరుని వద్ద స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి KNVD ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్తులో సోమవారం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణేర్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosan.ap.gov.in అనే వెబ్సైట్ లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో వారు పేర్కొన్నారు. అర్జీదారులు అర్జీల నమోదుకై అర్జీల గురించి వాటి స్థితిగతులకు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100-1100 అనే నెంబర్కి నేరుగా కాల్ చేయవచ్చునని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికే తలమానికంగా నిలిచేలా అత్యుత్తమ వైద్య ప్రమాణాలు డాక్టర్ దానేటి శ్రీధర్ ఆసుపత్రి ప్రారంభించారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. నగరంలోని సింహద్వార సమీపంలో డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్ను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆసుపత్రి జిల్లాకే తలమానికంగా నిలవనుందని ఆకాంక్షించారు. ఎందరో తల్లులకు డాక్టర్ దానేటి శ్రీధర్ మాతృత్వపు మాధుర్యములను పంచుకున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న దానేటి శ్రీధర్కు శుభాకాంక్షలను తెలియజేశారు. ఇటువంటి ఆసుపత్రుల నిర్మాణానికి ఇది నాంది కావాలని తెలిపారు. ఆయన కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పై స్థాయికి వచ్చి అత్యున్నతమైనటువంటి ఇన్స్టిట్యూట్లో చదివినందువల్ల ఆయన ఢిల్లీలో ఎయిమ్స్లో చదివినందువల్ల ఆయనకున్న నాలెడ్జ్తో మళ్ళీ మన సొంత ప్లేస్కి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి ఆ అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్స్కి నాంది పలికి ఈరోజు కూడా ఇది కూడా ఒక పెద్ద హైయెస్ట్ లెవెల్లో అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్తో ఇక్కడ కూడా ఏంటి అవసరం పిల్లలు ప్లే ఫీల్డ్ నుండి బ్రెస్ట్ ఫీడింగ్ దగ్గర నుండి అన్ని విషయాల్లో కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఇది కట్టడం మన జిల్లాకి ఇది ఒక పెద్ద ఆస్తి. ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణం కానీ ఇది ఇక్కడికి ఒరిస్సా వాళ్ళు ఈ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి ఈ ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యే అవకాశాలు దీని వల్ల ఉన్నాయి కనుక. అనంతరం డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ తన జీవితంలో ఇది మరిచిపోలేని మధుర క్షణాలని తెలిపారు. సొంతంగా ఆసుపత్రిని నెలకొల్పడం తన చిన్ననాటి కళ అని చెప్పారు. రాజపురం లాంటి మారుమూల ప్రాంతంలో విద్యను అభ్యసించి ఇక్కడ హాస్టల్లో చదువుకుని అనంతరం ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదువుకుని సాగించి ఎయిమ్స్లో వైద్య పట్టా పొందానని చెప్పారు. తన తల్లిదండ్రుల కోరిక మేరకు శ్రీకాకుళం నేలపై 2002లో ఆసుపత్రిని నెలకొల్పి 2003 ప్రపంచంలోనే గొప్పదైన లాప్రోస్కోపీ సర్జరీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. 2009లో 7 ప్రముఖ వైద్యులతో కలిసి కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పానని చెప్పారు. అతి తక్కువ ఫీజులతో IVF వైద్యం ద్వారా ఎంతో మంది తల్లులకు మాతృత్వపు మధురిమలు అందజేశారని తెలియజేశారు. కొందరు నిరుపేదలకు ఉచితంగా కూడా వైద్యం చేసి పిల్లలకు జన్మించేలా వైద్య సేవలు అందజేశారని గుర్తు చేసుకున్నారు. యూరప్ దేశాల్లో ఉండే ఇంటర్నేషనల్ ప్రమాణాలతో కూడిన మెడికవర్ గ్రూప్ సంస్థలను జిల్లాలో నెలకొల్పేందుకు తాను ఎంతగానో శ్రమపడి విజయం సాధించానన్నారు. ఇకిగై పేరుతో ఇప్పుడు తాను నూతనంగా ప్రారంభించిన ఆసుపత్రిలో అతి తక్కువ వైద్యం ఖర్చుతో వైద్య సేవలు అందజేస్తానని హామీ ఇచ్చారు. రీసెంట్గా ఒక హాస్పిటల్ దగ్గర డెలివరీ అవ్వగానే 2 పేషెంట్స్ చనిపోయారు. అలాగే నా హాస్పిటల్స్లో కూడా మళ్ళీ చెప్తున్నా, నా హాస్పిటల్స్లో కూడా చాలాసార్లు పేషెంట్ చనిపోతూ ఉంటారు. ఎవరు చనిపోతారు? మదర్స్ చనిపోతూ ఉంటారు. ఎందుకు చనిపోతూ ఉంటారు? డెలివరీ టైంలో వచ్చే సమస్యలతో చనిపోతుంటారు. ఆ సమస్యల్ని మళ్ళీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. మోస్ట్ డేంజరస్ ఏదైనా ఉంది, ఊహించినది ఏదైనా ఉంది. యాక్సిడెంట్ జరగచ్చు, బ్రెయిన్ ఇంజరీస్ జరగచ్చు, కాళ్ళు చేతులు పగిలిపోవచ్చు, విరిగిపోవచ్చు, గుండె హార్ట్ అటాక్లు రావచ్చు. కానీ ప్రెగ్నెంట్ అమ్మాయి నీట్గా నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా ఉంటున్న అమ్మాయిలు సడన్గా చనిపోతూ ఉంటారు నిమిషాల్లో మన కంటి ఎదురుగానే.
దాన్ని ఎంబోలిజం అంటుంటారు. ఎందుకు మదర్ తాలూకు ఉమ్ము నీళ్ళు తల్లిలోకి వెళ్ళిపోతాయో, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తాయో, ఎలాంటి హై రిస్క్లో వెళ్తాయో ఏమీ ఉండదు. నవ్వుకుంటూ మాట్లాడుతూ షుగర్లు బీపీలు ఏమీ ఉండవు. పేషెంట్లు హాస్పిటల్కి వస్తూ ఉంటారు, సడన్గా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ప్రపంచం మొత్తం మీద కూడా జరుగుతూ ఉంటాయి. వేలల్లో ఒక కేసులు జరుగుతూ ఉంటాయి. సో శ్రీకాకుళంలో ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఆబ్స్టెట్రిక్ ఐసీయూ అంటారు. అంటే ప్రెగ్నెంట్ అమ్మాయిలు డెలివరీ అయినప్పటి నుంచి డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఎందుకంటే మేమందరం కూడాను ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా అన్నారు ఒక మాట, ఇన్ని హాస్పిటల్స్ పెట్టావు కదా 2002 నుంచి, ఈ హాస్పిటల్స్ చూసిన తర్వాత నీకు ఇంత నాలెడ్జ్ వచ్చి ఒక్కొక్కటి ఇంప్రూవ్ అవుతూ వచ్చావు అంటే నిజంగా చెప్తున్నా, అన్ని కష్టాలు చూసి పేషెంట్లు పడుతున్న బాధలు చూసి 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఆబ్స్ట్రిక్షన్ అండ్ గైనకాలజిస్ట్గా, ఒక ఐవీఎఫ్ డాక్టర్గా స్త్రీల వైద్యానికి ఎన్ని మెరుగులు కావాలి, ఇంటర్నేషనల్ సిటీస్లో ఉన్నటువంటి కంఫర్ట్స్ అన్ని మన ఊర్లో మనం ఎందుకు పెట్టుకోకూడదు అనే ఆలోచనతో కట్టిన హాస్పిటలే ఈ శ్రీధర్ హాస్పిటల్. సో అనంతరం మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ డాక్టర్ దానేటి శ్రీధర్ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలన్న ఆలోచనతో ముందుకు సాగే వ్యక్తి అని అన్నారు. టెస్ట్ బేబీ అనే మాట శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 25 లక్షల మంది ప్రజానీకంతో వారి నోటి వెంబడి టెస్ట్ బేబీ అనే మాటను ఇంట్రొడ్యూస్ చేసింది తమ్ముడు దానేటి శ్రీధర్. ఇది శ్రీకాకుళం జిల్లాకే పరిమితం అవ్వలేదు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మెడికవర్ హాస్పిటల్ ఉంది అంటే శ్రీకాకుళం జిల్లాకి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చింది వైద్య రంగంలో డాక్టర్ దానేటి శ్రీధర్. సహదేవ్ వైద్యురాలుగా నేను చెప్తా ఉన్నాను. ఇదే కాదు, ప్రధానంగా ఆయనతో ఉన్న నాకు సహచర్యంలో ఆయన మంచి మనసు ఇప్పుడే ఒకటి చెప్పారు, ఈ బుక్ చదివితే అందరూ ఆనందంగా ఉంటే మన లైఫ్ స్పాన్ పెరుగుతుందని. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటుంది అంటే అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ బాగుపడాలి, అందులో నేను ఉండాలి, అంతేకాని ఎదుటివాడు కన్నీటి కాచి ఆ కన్నీటిని నేను ఎంజాయ్ చేస్తాననే మనసు తమ్ముడు శ్రీధర్కి లేదు. ఈ కార్యక్రమంలో ఇచ్చర్ల ఎమ్మెల్యే నడికుడి ఈశ్వరరావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మెడికవర్ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ, అరకు మాజీ ఎంపీ జి మాధవి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మెండ దాసనాయుడు, కిల్లి రామ్మోహన్ నాయుడు, వైద్యులు లక్ష్మీనారాయణ, సాగరిక, అమ్మనాయుడు, విద్యాసాగర్, బగ్గు శ్రీనివాసరావు, గుండు గంగాధర్, సుడా చైర్మన్ కొరిగాన రవికుమార్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, స్పందన టీవీ ఎండి దుప్పల వెంకట్రావు, పైడి వేణుగోపాలరావు, వీర మహిళ బి మోహనలక్ష్మి, మామిడి విష్ణు, గురుప్రసాద్, కొండ ఉదయ్, విశ్వక్సేన్, గేదెల చైతన్య, దాసరి రాజుతో పాటు వైద్యులు, ప్రముఖులు, డాక్టర్ దానేటి శ్రీధర్ కుటుంబ సభ్యులు, మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గార మండలం జొన్నలపాడు గ్రామంలో శ్రీ బృందావనంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు చౌదరి దుర్గారావు, శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు, లలితాపారాయణం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పఠించారు, స్వామివారిని కీర్తించారు. అనంతరం స్వామివారి నామ సంకీర్తనలతో పాటు అన్నమయ్య సంకీర్తనలు సాయంత్రం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్వహించారు. అనంతరం ఉంజల సేవతో కార్యక్రమం పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే గాయకులకు సన్మానం చేశారు. వేణుగోపాల భక్తి స్వరాంజలి సింహాద్రి శ్రీను ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు, జొన్నలపాడు గ్రామస్తులతో పారాయణం, కళింగపట్నం నుంచి వచ్చిన భక్తులు అన్నమయ్య సంకీర్తనలు పాడి అలరించినట్లు నిర్వాహకులు చౌదరి శ్రీనివాస్ తెలిపారు. చిన్నపిల్లలు గోపికలుగాను శ్రీకృష్ణ వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రాణి మోహన్, గొలివి హాస్పిటల్ అధినేత మోహన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచ్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అసమానతలను తొలగించేందుకు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న చేసిన పోరాటాలు ఆయన ధైర్య సాహసాలకు నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరై సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో గౌతు లచ్చన్న పేరు ఒక అజరామరం అని, సామాజిక న్యాయం కోసం, అణగాడిన వర్గాల కోసం, రైతు కూలీల కోసం, వెనుకబడిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్న మహానుభావుడు లచ్చన్న అని చెప్పారు. తెలుగునాడు స్వతంత్రం కోసం పోరాడిన రోజుల నుండే ఆయన జీవితానికి ఉద్యమాలే పునాది. సాదాసీదా కుటుంబంలో పుట్టిన లక్ష్యమున్న నాయకుడుగా ఎదిగి న్యాయం కోసం కఠినంగా నిలబడిన సర్దార్ అన్న బిరుదును ప్రజలే అందజేశారని తెలిపారు. రాజకీయాల్లో ఎప్పటికీ మాయమవని ఒక వెలుగు దీపంలా ఆయన కీర్తి నిలిచిపోయిందని, నిజాయితీ, అంకిత భావం, ధైర్యం ఈ 3 గౌతు లచ్చన్న వ్యక్తిత్వానికి ప్రతిరూపాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎస్ సవిత,
అడగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ గౌతు లచ్చన్న జయంతి వేడుక శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతు లచ్చన్న చిత్రపటానికి అదనపు ఏఎస్పీ పి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవంగా నిర్వహించాలని ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి ఘనంగా అదనపు ఏఎస్పీలు, పోలీస్ అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఏఎస్పీ మాట్లాడుతూ లచ్చన్న రైతుల కోసం, ఓటు హక్కు లేని ప్రజల కోసం పోరాటం చేశారని, పలాసలలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన కార్యకలాపాలకు గాను ఆయనకు సర్దార్ బిరుదు లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శేషాద్రి, సిఐ శ్రీనివాసరావు, ఆర్ఐలు నరసింగరావు, శంకర్ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ అనిల్ చంద్ర పునీట శనివారం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఆలయ అనమెట్టి మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అధికారులు స్వామివారి జ్ఞాపికను, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం కలెక్టర్ బంగ్లా వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్యకర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కెవి మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాత్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనిల్ చంద్ర పునేట 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా, భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేశారు. పదవీ విరమణ అనంతరం విజిలెన్స్ కమిషనర్గా 30 అక్టోబర్ 2024న నియమితులయ్యారు. జాతి గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిగా వ్యవహరించాలని, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అణగారిన కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పల్సల్స్ కంపెనీ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. శనివారం రాత్రి శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన భవనంలో జరిగిన శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా తూర్పు కాపుల చిరకాల వాంఛ త్వరలో నెరవేరుతుందని, ఈ నెలాఖరుకల్లా స్థల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో భూమి పూజ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సామాజిక భవనం నిర్మాణం అందరి భాగస్వామ్యంతో జరగాలని, జాతీయ ఐక్యత మన లక్ష్యమని తెలిపారు. భవన నిర్మాణం పూర్తి చేయడం ద్వారా శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులకు పూర్వవైభవం రావాలని, ఆ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుదామని హర్షధ్వానాల మధ్య స్పష్టం చేశారు. తూర్పు కాపు అధ్యయన వేదిక అధ్యక్షులు శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు వక్తలు మాట్లాడుతూ తూర్పు కాపు జాతి యావత్తు గర్వించదగ్గ కలియుగ దానకర్ణుడు డాక్టర్ గేదెల శ్రీనుబాబు అని అభివర్ణించారు. శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సామాజిక వర్గ భవన నిర్మాణానికి సంబంధించి మొదటి విడతగా 50 లక్షల రూపాయల విరాళం అందించే శ్రీనుబాబు రెండో విడతగా 25 లక్షల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించినట్లు వారు తెలియజేశారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు లంక గాంధీ, అన్నపు రామకృష్ణ నాయుడు, ఇజ్జాడ శ్రీనివాస్, లోలుగు రాజశేఖర్, పిన్నింటి బావోజీ నాయుడు, డోల బాల వంశీకృష్ణ, బత్స శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఆర్బి గ్రూప్ డి ఉచిత కోచింగ్ కార్యక్రమం కోసం ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం, పలాస, టెక్కలి కేంద్రాల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 500 మంది అభ్యర్థులు హాజరై పరీక్షను రాశారు. ప్రతిభ కనపరిచిన మొదటి 50 మందిని ఎంపిక చేసి వారికి ఆగస్టు 24వ తేదీ నుంచి 60 రోజుల పాటు ఉచిత క్రాష్ కోర్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ తరగతులు కోడ్రామూర్తి స్టేడియం పక్కన గల పాత ఎంపీ ఆఫీసులో జరగనున్నాయి. పలాసలోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఏపీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జా బాబురావు మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని యువత పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని సూచించారు. ఈ పరీక్ష విజయవంతం కావడానికి సహకరించిన శ్రీకాకుళం విద్యాధరి కళాశాల యాజమాన్య ప్రతినిధి విద్యావేత్త జాంబి భీమశంకర్రావు, మదర్ తెరీసా పాఠశాల పలాస, విశ్వజ్యోతి జూనియర్ కాలేజ్ యాజమాన్యం, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతినిధులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. శ్రీకాకుళం రెండవ పట్టణ, శ్రీకాకుళం గ్రామీణ పోలీసు స్టేషన్ల పరిధిలో నదీ పరివాహక ప్రాంతాలు, పట్టణ, గ్రామీణ చివర నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్తో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నిఘా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం శ్రీకాకుళం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిధిలో పిఎన్ కాలనీ, బలగా, పాత్రను వలస, డెంటల్ కాలేజీ పరిసరాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట
వేట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాకింగ్ తదితర నేరాలు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాల నిఘాతో పాడుబడిపోయిన బంగళాలు, ఇల్లు, నివాస గృహాలు, తోటలపై చిత్రీకరించి బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం వంటి వారు పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రక్తదాతలే ప్రాణదాతలని ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి జన్మదినం సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు ఆదివారం శ్రీకాకుళంలోని శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ రక్తనిధి సహకారంతో టౌన్ హాల్ రోడ్లో గల శ్రీ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ చిరంజీవి స్ఫూర్తితో మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు. రక్తదానంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఉత్సాహంగా జీవించవచ్చునని చెప్పారు. రక్తదానం సేవా కార్యక్రమాలు చేస్తున్న మెగా అభిమానులను ఎమ్మెల్యే శంకర్ సన్మానించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ, న్యూట్రిషన్ కోచ్ నాగరాజు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు, మధ్యాహ్న భోజన వంట కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రాజకీయ వేధింపుల తొలగింపులు ఆపాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి విజ్ఞప్తి చేశారు. సోంపేట మండల సమావేశంలో అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు రాజకీయం పేరుతో తొలగించడం సరైన విధానం కాదని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన వంట కార్మికులకు, గత 7 ఏళ్లుగా పాఠశాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు అతి తక్కువ గౌరవ వేతనం ఇస్తూ పని చేయించుకోవడం సరైన పని కాదని, తగ్గ వేతనం ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, కార్మికులకు పని ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, 2 జతల యూనిఫామ్లు ఇవ్వాలని, ఆరోగ్య బీమా కల్పించాలని, గౌరవ వేతనం పెంపుదల చేసి వాళ్లను గౌరవించేటట్టుగా బ్రతికేటట్లు ప్రభుత్వాలు చూడాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్లో జరుగు మధ్యాహ్న భోజన పథక కార్మికుల, శానిటేషన్ కార్మికులకు యూనియన్ రాష్ట్ర జిల్లా మహాసభల్లో ఈ క్రింది డిమాండ్లపై చర్చించి భవిష్యత్ పోరాటాలు రూపొందిస్తామని, కావున సెప్టెంబర్లో జరుగు జిల్లా మహాసభలకు మండలం నుంచి ఎక్కువ మంది కార్మికులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గసగసాల వలన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆ వివరాలు ఇటు ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తెల్లగా చిన్నగా ఉండే గసగసాల్ని ఈరోజు మనం వంటల్లో వాడుతున్నాం, కానీ పూర్వం వాటిని మందుల తయారీలో వాడేవాళ్ళు. మిగతా సుగంధ ద్రవ్యాల్లాగే గసగసాలు కూడా చాలా ముఖ్యమైనవి. వాటితో కలిగే ప్రయోజనాలు తెలియక చాలామంది మిగతా గసగసాల ఐటమ్స్ కొనుక్కుంటారు, కానీ గసగసాల్ని కొనేందుకు అంతగా ఇష్టపడరు. ఇప్పుడు అవి కొనకపోతే కూర టేస్ట్ మారిపోతుందా అని అనుకుంటారు. అయితే గసగసాలు కూరలకు ఎంత టేస్ట్ ఇస్తాయి. కూర్మా లాంటి వాటిల్లో గసగసాలను వేయటం ద్వారా ప్రత్యేక రుచి, కమ్మదనం వస్తుంది. ఈ రోజుల్లో ప్రతిదీ పొడుల రూపంలో వచ్చేస్తున్న చిన్నగా ఉండే గసగసాల మాత్రం పొడిని కాకుండా అవి ఎలా ఉన్నాయో అలాగే ప్యాకింగ్ దొరుకుతున్నాయి. మరి గసగసాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సిలేట్లు కాల్షియంను గ్రహించి రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. గసగసాల్లో ఫైబర్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది పేగులకు బాగా కదిలేలా చేస్తుంది, తద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నిద్రకు మేలు. కొంతమందికి నిద్రగా సరిగా పట్టదు, అలాంటి వారు గసగసాలు తీసుకుంటూ ఉండాలి. రాత్రి పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పేస్ట్ను కొద్దిగా కలిపి తాగితే చాలు, చక్కటి నిద్ర వచ్చేస్తుంది. శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గసగసాలు ఎక్స్పోకోరెంట్ సిల్మెంట్స్ గుణాలు కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. దగ్గు, ఆస్మా వంటివి తగ్గుతాయి. గసగసాలు చలువ చేస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడవచ్చు. కడుపులో మంట, ఎసిడిటీ ఉన్నవారు గసగసాలని వాడితే పేగుల్లో అల్సర్లు, పుండ్లు వంటివి తగ్గుతాయి. గసగసాలతో ఈ ప్రయోజనాలు ఉన్నాయి కదా, మరి వీటిని మరీ ఎక్కువగా వాడటం మాత్రం మంచిది కాదు. గసగసాలు ఎక్కువగా తింటే మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అణచివేత బుద్ధిమంతుడిని పిచ్చివాడిగా చేస్తుంది. అహంకారం తపస్వీలను వెర్రివాళ్లుగా చూపిస్తుంది. ఒక చెయ్యి స్వీకరణ, మరో చెయ్యి విశ్వాసం. ఆ రెండూ కలిపితే నమస్కారం అగును. ఆ నమస్కారమే సంస్కారమునకు
ఆస్కారం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.